నేటి పునీతులు పునీత రోమాపురి ఆగ్నేసమ్మ గారు. నీనెవే పౌరులు తమ దుష్కార్యములను విడనాడిరి. ఆదివారం, జనవరి 21, 2024. మొదటి పట్టణం యోనా గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 5 మరియు 10 వచనాలు. ఆ దినములలో ప్రభువు వాని రెండవసారి యోవాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నీనెవెకు వెళ్లి చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని కాటిపోవులకు 3 నాళ్లు పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒక్కరో ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నీనెవె నాశనమగును అని ప్రకటించెను. నీనెవె పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరును ఉపవాసము చేయవలయునని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరును గోనె ధరించిరి. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలిసికొనెను. వారి మీద జాలిచెంది పూర్వము తాకు నుడివినట్లుగా వారిని శిక్షింపడయేను. ఇది ప్రభువు వాక్కు. ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. రెండవ పట్టణం పునీత పౌలు గారు కొరింథీయుల ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 29 నుండి 31 వచనాలు. సోదరులారా, నా భావము ఇది, ఇంకా ఎంతో సమయము లేదు, కనుక ఇప్పటి నుండి వివాహితులు అవివాహికలో అనునట్లు జీవింపవలెను. ఏడ్చువారు దుఃఖాభ్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొనినవానికి తాము సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. పిలయన్న ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభువు వాక్కు.